ఇక గత 19 రోజులుగా చూస్తూ ఉంటే ఇరాన్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. సో ట్రంప్‌కి ఒక రకంగా అవమానంగానే ఫీల్ అవుతోన్న పరిస్థితి. గతంలో కూడా ఒక సందర్భంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. గ్రౌండ్ ఫోర్సెస్‌ని ఇరాన్ భూభాగంలోకి పంపిస్తాము అని చెప్పేసి. ఒకవేళ అలా జరిగే అవకాశం ఉందా? అలా చేస్తే ఐఆర్‌జీసీతో యూఎస్ డెల్టా ఫోర్సెస్ తలపడగలవా? అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరాన్ నుంచి వెనక్కి తగ్గము. ఇరాన్ యుద్ధం ఇప్పుడు అంతమవ్వాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు ఎండ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి గ్రౌండ్ ఫోర్సెస్ అటాక్ చేసే అవకాశం ఉంది అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఈవెన్ పీట్ హెక్సెత్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ కూడా అదే మాట్లాడడం జరిగింది. ఈవెన్ సెంట్రల్ కమాండ్ అధిపతి కూడా అదే మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్కి సంబంధించవలసి వస్తే ఇప్పుడు వరకే జరుగుతున్న యుద్ధం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నుంచి జరగబోయే ఒక యుద్ధం అనమాట. ఎందుకంటే ఇప్పుడు కార్జ్ ఐలాండ్ని అటాక్ చేసిన తర్వాత యుఎస్ స్పెషల్ ఫోర్సెస్, ముఖ్యంగా యుఎస్లో 7 రకాల స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి. డెల్టా ఫోర్సెస్ అనేది చాలా తక్కువ అండి. హైయెస్ట్ పెద్ద పెద్ద మిషన్స్ నిర్వహిస్తుంది 2000 ఫోర్సే. ఈ 7 ఫోర్సుల్లో మొత్తం యుఎస్ స్పెషల్ ఫోర్స్లో అక్కడ ఉండేది ముఖ్యంగా డెల్టా ఫోర్సు, మార్కోస్ అంటే మెరైన్స్ అనేది అతి పెద్దది. తర్వాత యుఎస్ కంబైన్డ్ స్పెషల్ ఆపరేషన్స్ కంబైన్డ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ స్పెషల్ ఫోర్సెస్ మోహరింపు జరగడం. ఇప్పుడు కార్గ్ ఐలాండ్ చుట్టూరు యుఎస్ ఏంటంటే తన యొక్క మెరైన్స్ 3000 మంది మెరైన్ స్పెషల్ ఫోర్సెస్ మోహరించినట్టు తెలుస్తుంది. ఆ 3000 మంది స్పెషల్ ఫోర్సెస్ అక్కడ మోహరింపు అంటే, అదేవిధంగా దానికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు, ఇంకా స్పెషల్ షిప్పులు అక్కడికి రావడం అంటే, దానికి సంబంధించిన స్పెషల్ యాంపీబిఎస్ షిప్స్ అంటారు. అంటే నేల మీద, నీటి మీద, ఈవెన్ గాల్లో కూడా ఎగరగలిగే యాంపీబిఎస్ షిప్స్ ఉంటాయి అన్నమాట. వాటిని అక్కడ మోహరింపడం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రౌండ్ అటాక్స్కి ప్రిపేర్ అవుతుంది. యుఎస్ గ్రౌండ్ అటాక్స్కి ప్రిపేర్ అవుతుంది. అంటే మొట్టమొదటిగా 20 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ యొక్క కార్జ్ ఐలాండ్ తర్వాత యుఎస్లో ఉన్న బందర్ అబ్బాస్, పోర్ట్ సిటీ, షిరాజ్, అదేవిధంగా ఈ స్పెషల్ ఈ యొక్క కోస్ట్ని ఆక్యుపై చేసుకోవడానికి జరుగుతుంది. అదేంటంటే పర్షియన్ గల్ఫ్ దగ్గర. తద్వారా ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ని ఈ మైన్స్ నుంచి క్లియర్ చేయడం. అందులో భాగంగానే యుఎస్ 2 యొక్క మైన్ స్వీపింగ్ షిప్లను కూడా అక్కడికి తరలిస్తుంది. ఇప్పుడు సింగపూర్ నుంచి అవి ఇటువైపు మోహరింపులకు ఇక్కడికి వస్తున్నాయి అని కూడా తెలుస్తుంది. అంటే ఏంటి, యుఎస్ నెక్స్ట్ ఫేజ్లో గ్రౌండ్ అటాక్స్కి వెళుతుంది. మరి యుఎస్ ఫోర్సెస్ వెళితే మెరైన్స్ అని, ఈ మార్కోస్ అని, తర్వాత యుఎస్ రిమైనింగ్ 7 రకాల స్పెషల్ ఫోర్సెస్ అక్కడ దిగి యుఎస్ ఆర్మీతో కలిపి యుఎస్ నేవీ, ఎయిర్ ఫోర్సు వీటన్నిటితో సంయుక్తంగా ఈ గ్రౌండ్ అటాక్కి వెళితే మరి ఇరాన్ రెసిస్ట్ చేయగలదా అంటే, ఇక్కడ 2 రకాలు ఉందండి. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో 2001 నుండి 2021 వరకు 20 సంవత్సరాల పాటు గ్రౌండ్ అటాక్ చేసి తాలిబాన్కు వదిలేసి అమెరికా వెనక్కి తిరిగి వచ్చింది. అదేవిధంగా 1960లో కూడా వియత్నాంలో అమెరికా ఓడిపోయి వెనక్కి వచ్చేసింది గ్రౌండ్ ఆపరేషన్స్ తర్వాత. ఎక్కడా కూడా ఎక్కువ కాలం అది లేదు. ఈవెన్ సిరియా, ఇరాక్లో కూడా గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించింది, తర్వాత వెనక్కి రావడం జరిగింది. ముఖ్యంగా వియత్నాం, ఆఫ్ఘన్ అనేది పెద్ద డిఫీట్ అండి. మరి ఇప్పుడు ఇరాన్ అనేది చాలా శక్తివంతమైన దేశం. ఒకప్పుడు వియత్నాంతో పోల్చిన, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో పోల్చిన ఇరాన్ అనేది చాలా శక్తివంతమైన దేశం రెసిస్టెన్స్ ఇవ్వడంలో. ఐఆర్జీసీ ఫోర్సెస్ అనేది అంతకు ముందున్న తాలిబాన్, ఆల్ఖైదాతో పాటు ఇటు వియత్నామీస్ ఫోర్సెస్, రెడ్ ఫోర్సెస్ కంటే కూడా ఐఆర్జీసీ చాలా స్ట్రాంగ్. ఐఆర్జీసీ ఏంటంటే సుమారు 1,50,000 నుంచి 2,000 మంది స్పెషల్లీ హైలీ ట్రైన్డ్ ఫోర్స్ అనమాట. ఈ ఐఆర్జీసీ ఆధ్వర్యంలో ఏంటంటే ఇక్కడ కడ్స్ ఫోర్స్ అని, బసీజ్ ఫోర్స్ అని, ఎయిర్ స్పేస్ వింగ్ అని, తర్వాత గ్రౌండ్ ఫోర్సెస్ అని, ఇలా 4-5 రకాల ఫోర్సెస్ ఉంటాయి. ఇంక్లూడ్ మిసైల్, ఎంటైర్ ఇరాన్ మిసైలు, ఎంటైర్ ఇరాన్ డ్రోన్ ఫోర్సెస్ ఈ ఐఆర్జీసీ ఆధ్వర్యంలోనే కొనసాగుతూ ఉంటుంది. ఇది కాక ఇంకా రెగ్యులర్ 4 లక్షల మంది సైన్యం ఉన్న ఐఆర్జీసీ అనేది చాలా ప్రధానం. ముఖ్యంగా ఒకవేళ యుఎస్ గ్రౌండ్ అటాక్స్కి దిగితే దాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఐఆర్జీసీ సర్వసన్నద్ధంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ యుద్ధం ముదిరిపోయిన తర్వాత ఇరాన్లో తప్పనిసరిగా గ్రౌండ్ అటాక్ చేయాల్సిన అవసరం అమెరికాకు వస్తుంది అనేది ఇరాన్కి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు గ్రౌండ్ అటాక్స్కి ట్రంప్ వెళుతున్నారు అంటే, పెంటగాన్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది. ఏది యుఎస్ రక్షణ శాఖ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి అటాకే చేయొద్దంటే ట్రంప్ అటాక్ చేశారు. అసలు గ్రౌండ్ అటాక్ జోలికే మనకొద్దు అని చెప్పిన ట్రంప్ పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు యుఎస్లో
వైట్ హౌస్లో వార్ కమిటీ సమావేశాల్లో యుఎస్ ప్రెసిడెంట్ ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ అటాక్ చేయాల్సిందని పట్టుబడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి జరగాలి అంటే ఎయిర్ ఫోర్స్తో సాధ్యం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ ఫోర్సెస్ అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ గ్రౌండ్ అటాక్ చేసి ఇరాన్లో ఉన్న సీక్రెట్ మిసైల్ సిటీస్ని, సీక్రెట్ డ్రోన్ సిటీస్ని నాశనం చేయాలి. అక్కడ యురేనియం లాంటి వాటిని నాశనం చేయాలి. అణు రియాక్టర్లో కొన్ని స్థలాలను ఆక్రమించాలి, లీడర్షిప్ని అరెస్ట్ చేయాలి, లేకపోతే చంపేయాలి. అప్పుడే అక్కడ ప్రభుత్వ మార్పిడి జరుగుతుంది. అంటే ఇరాన్లో అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యమైన ప్రభుత్వ మార్పిడి, రిజైమ్ చేంజ్ అనేది గ్రౌండ్ అటాక్ చేస్తేనే జరుగుతుంది. లేదా ఇరాన్లో ఇంకొక ప్రభుత్వం రావడం అనేది అసంభవం. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏంటంటే వెనక్కి వెళ్ళడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్లో గ్రౌండ్ అటాక్ జరగవలసిందే. కాబట్టి ఒక 10 రోజులు 20 రోజుల పాటు గ్రౌండ్ అటాక్ చేస్తే అప్పుడు ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చొచ్చు అనేది ఇప్పుడు ట్రంప్ అభిప్రాయం. ఇలాగే జరిగితే ఐఆర్జీసీ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ మధ్యన రక్తపాతం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. వేలాది మంది అమెరికా సైన్యాన్ని కోల్పోయే అవకాశం అమెరికాకు ఉంటుందని పెంటగానే హెచ్చరిక. ఐఆర్జీసీ కూడా దాన్ని తట్టుకుంటుందంటే ఇక్కడ ఒకటే గమనించాల్సిన విషయం ఏంటంటే యుఎస్ ఇస్ ద హైలీ ట్రైన్డ్ ఫోర్స్. దాని ముందు నిలబడడం అనేది ఐఆర్జీసీకి చాలా కష్టం. కానీ ఐఆర్జీసీకి ఒక అతిపెద్ద బలం ఏంటంటే ఇరాన్ జోగ్రఫీ. దాని జోగ్రఫీ దానికి తెలుసు, దాని భౌగోళిక లొకేషన్స్ ఇవన్నీ. కాబట్టి ఈ గ్రౌండ్ ఫోర్స్ ఎంటర్ అవ్వగానే ఈ పర్షియన్ గల్ఫ్ కోస్ట్, అదేవిధంగా ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కోస్ట్లో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ తీర ప్రాంతం చాలా వేడిగా గందరగోళంగా ఉంటుంది, డెజర్ట్ ప్రాంతం. దీంతో పాటు పర్వతమయం అయి ఉంటుంది, తర్వాత అడవులు ఉంటాయి. వీటన్నిటినీ స్పెషల్ ఫోర్సెస్ అమెరికా తయారై ఉంటుంది. కానీ ఐఆర్జీసీకి కొట్టిన పిండి. అక్కడ ఆల్రెడీ సీక్రెట్ బంకర్స్ ఉంటాయి, సీక్రెట్ అమ్యునేషన్ సెంటర్స్ ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా దాటుకుని యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ వెళ్ళాలి. దీనికి సపోర్ట్గా యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, సపోర్ట్గా యుఎస్ నేవీ ఉంటుంది. కాబట్టి యుఎస్కి చాలా ఈజీయే. కానీ ఇక్కడ ఒకటి యుఎస్ ఒకవేళ గ్రౌండ్ అటాక్ దిగితే అక్కడ ప్రభుత్వం మార్పిడి చేసే అవకాశం ఉంది, ఇరాన్ను ఓడించవచ్చు. కానీ ఐఆర్జీసీ ఏంటంటే గెరిల్లా వార్ఫేర్కి దిగిపోతుంది లాంగ్ టర్మ్లో. కాబట్టి ఒకప్పుడు తాలిబాన్ గెరిల్లా వార్లా ఉంటుంది. కాబట్టి సంవత్సరాల కొద్దీ యుఎస్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఏంటంటే యుఎస్లోకి యుఎస్ ఫోర్సెస్ అంటే ఇరాన్లోకి యుఎస్ గ్రౌండ్ ఫోర్స్ ఎంటర్ అవుతే కొన్ని దరిదాపు దశాబ్ద కాలం పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే అది పెట్టే ప్రభుత్వం ఇరాన్లో మనగలిగే అవకాశమే లేదు. చూడండి 2021లో అమెరికా వెళ్ళగానే అక్కడ అమెరికా 20 సంవత్సరాల పాటు పోషించిన ప్రభుత్వం 2 రోజుల్లో పడిపోయింది. తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఈవెన్ 2 లక్షల మంది ఈ ఆఫ్ఘాన్ నేషనల్ ఆర్మీ కూడా ఇంటికి వెళ్ళిపోయింది, తాలిబాన్ ఫోర్స్ వచ్చేసింది. కాబట్టి అమెరికా అక్కడ ఉన్నంత కాలమే ఇరాన్లో ప్రభుత్వం ఉంటుంది, అది పెట్టేది. కానీ తర్వాత ఉండదు. ఐఆర్జీసీ ఏంటంటే గెరిల్లా వార్ఫేర్కి వెళ్ళిపోద్ది. తాలిబాన్ వెళ్ళినట్టు అక్కడ వియత్నాం ఫోర్సెస్ వెళ్ళినట్టు వెళ్ళిపోతే అక్కడ ఆఫ్ఘాన్ వియత్నాం పరిస్థితే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. కాబట్టి ఏదో ఇరాన్లో ప్రభుత్వాన్ని వీక్ చేయగలుగుతారు, ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తారు, అది ఇది చేయగలుగుతారు. కానీ ఇరాన్లో పూర్తిగా తను అనుకున్న లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడం అసంభవం ఇజ్రాయెల్ అమెరికాలకి. కానీ ఇరాన్ మాత్రం సర్వనాశనం అయితే ఈ అటాకులో అయిపోతుంది.